4 రోజులు డ్యూటీ చేసి అయితే మన సుబ్బారావు అన్నయ్య బండి అయితే నీట్గా కడిగి ఇక్కడ పెట్టాడనమాట. బై ద బై మనకి ఇదైతే బళ్ళు కొట్టుకోవడానికి సర్వీసింగ్ పాయింట్ ఇలా ఏర్పాటు చేశారనమాట ఆఫీస్ దగ్గర. చాలా రోడ్లలో చేసాం కానీ వర్క్, కానీ ఈ రోడ్డు చేస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకైతే. నిజంగా ఈ రోడ్డు వర్క్ చేస్తున్నాను. లారీ ఎదురు బదురు కొట్టుకుని అనుకుంటండి ఈ బండి, నేను ఆ బండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మొన్న 4 రోజులు డ్యూటీ చేసి అయితే డ్యూటీ దిగాను కదండి. మళ్ళీ 4 రోజులు సుబ్బారావు అనే డ్యూటీ చేసి ఈ రోజు దిగాడు. నేనైతే 4 రోజుల తర్వాత ఇవాళ డ్యూటీకి వచ్చాను అనమాట. ఇప్పుడైతే ఆఫీస్ దగ్గర బండి అయితే నీట్ గా కడుక్కుని మళ్ళీ తిరువురు సైడ్కి అయితే బయలుదేరానండి. అక్కడ గ్రావెల్ ఏదో తోలాలంట. ఎక్కడి నుంచి ఎక్కడికి తోలకం, ఏ రోడ్డు తోలుతాం అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆఫీస్ దగ్గర నుంచి అయితే బయలుదేరాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ బళ్ళు తోలుతున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడ తోలుతున్నాయి అన్నది చూపిస్తాను. ఆఫీస్ దగ్గర నుంచి హైవే రోడ్ లో ఎక్కడానికి అయితే ఈ రోడ్ లో నుంచి వెళ్తామండి. మనకి ఈ ఊరు వచ్చి సీతారాంపురం అనమాట. ఇది సీతారాంపురం రోడ్ అంటాం. శర్వాణి రెడీమిక్స్ దగ్గర నుంచి ఇటు మన సత్రంపాడు ఊళ్ళోకి రావడానికి అయితే ఈ రోడ్ లో నుంచి వస్తామండి. ఈ రోడ్ అయితే ఇంత ముందు ఇలా ఉండేది కాదనమాట. ఈ రోడ్డు గ్రావెల్ గట్ట తోలింది. ఈ రోడ్ వర్క్ చేసేది కూడా మనమేనమాట. రోడ్ అంతా కూడా చాలా నీట్ గా చేశారనమాట. బాగుందండి. అటు ఇటు గ్రావెల్ తోలేసి మధ్యలో మళ్ళీ జిఎస్పి తోలుతారు అనమాట. జిఎస్పి తోలి దీనిపైన వెట్ మిక్స్ తోలుతారు. రోడ్ అంతా కూడా చాలా నీట్ గా చేశారు. ఈ రోడ్డు ఇంతలా అవుద్దని నేను అనుకోలేదండి అసలు. చాలా బాగుంది. మా ఆఫీస్ దగ్గర నుంచి బైపాస్ ఎక్కే రోడ్డు అనమాట. ఇది ఎంత దారుణంగా ఉండేదంటే అంత దారుణంగా ఉండేది రోడ్డు. చాలా నీట్గా అయిందనమాట. రోడ్ అంతా కంప్లీట్ అయిపోతే ఇంకా బాగుంటుంది. ప్రస్తుతానికి బయలుదేరి అయితే టోల్గేట్ దగ్గరికి వచ్చానండి. ఇది కలప టోల్గేట్ అంటారు. వాతావరణం ఏంటో కొద్దిసేపు ఎండగాస్తుంది, కొద్దిసేపు ఏమో వాన పడుతుంది. నిలకడలేని వాతావరణం అయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వాతావరణం వల్ల మనకు ఎలాంటి ఆటంకాలు కలగకోకుండా అంతా సాఫీగా జరగాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది వాతావరణం. అయితే ప్రస్తుతానికి టోల్గేట్లో ఎంటర్ అయ్యాను. అందరూ కూడా మన వేంపాడు బ్యాచ్ తెలుసు కదండి. అన్న ఎంత ముందుకురా, చిల్లరుందా? 200 అయితే దానిలో టైం పాస్గా ఉండదని చెప్పి స్వీట్ గా అయితే తీసుకుని బయలుదేరాను. వెళ్తా తినడానికి చాలా బాగుంటాయి అనమాట. టోల్గేట్ దగ్గర క్వాలిటీ అమ్ముతారు ఇక్కడ. సూపర్ గా ఉంది. కొత్త అయితే లారీ ఎదురు బదురు కొట్టుకుని అనుకుంటండి ఈ బండి, నేను ఆ బండి. ఏమన్నా అయిందో ఏమో డ్రైవర్కి, కానీ చాలా పెద్ద ప్రమాదం అనమాట ఇది. రైట్ సైడ్ ఖాయం చేసి కొట్టుకున్నారు. నూజివేడ్ నుంచి వస్తుంటే తుక్లూరు దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత నర్సరీ దగ్గర జరిగిందండి. లారీ ఎదురు బదురు గుద్దుకున్నట్లున్నాయి. ఫస్ట్ లారీ కంటే వెనకమాల లారీకి డ్యామేజ్ ఎక్కువైంది. స్టీరింగ్ కూడా వెనక నొక్కేసింది అనమాట. స్టీరింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నొక్కేసింది. మరి డ్రైవర్కి ఏమన్నా అయిందో ఏంటో తెలీదు. ఎప్పుడు జరిగిందో ఏంటో. 4 రోజుల తర్వాత ఇవాళ వస్తున్నాను కాబట్టి ఇటు ఎప్పుడు జరిగింది ఏంటో మనకు తెలియదు అనమాట. ప్రస్తుతానికి నేను వచ్చి నూజివేడ్ దాటి 10 కిలోమీటర్లు వచ్చానండి. ముప్పు అయితే ఫుల్గా పట్టేసింది అనమాట. ఒక చోట ఒకలా ఉంటే వాతావరణం, ఒక చోట ఒకలా ఉంటుందండి. మనం ఇప్పుడు తిరువురు దగ్గరికి వెళ్ళి గ్రావెల్ తోలాలి. వాతావరణం ఏమో ఎలా మారుతుంది. ఫుల్గా పట్టేసింది ముప్పు. వర్షం వచ్చేలా ఉంది. రోడ్ల మీద జరిగే ప్రమాదాల్లో 50% ఇదిగోండి ఇలాంటి డ్రైవింగ్ వల్ల జరుగుతుంది. ఎన్ని జరిగినా కానీ వీళ్ళు మాత్రం మారరు. కార్లు చూడండి ఎలా వస్తున్నారు, మామూలుగా రావట్లేదు. 2-3 డ్రైవర్ అన్నలు కూడా అలాగే వచ్చారు. మనం స్పాట్లో కెమెరా ఆన్ చేసి చూపించలేము కాబట్టి అలా అయిపోతుంది. ఈసారి ఆ స్పాట్లో ఖచ్చితంగా చూపిస్తానండి. సడన్గా వచ్చేస్తున్నారు. ఎదురుగా బండి వస్తున్నా కానీ ఆగట్లేదు. కలుసుకుంటే ఒకసారి డ్రైవింగ్ ఫీల్డ్ ఎటు వెళ్తుందో ఏంటో, ముందు అసలు ఎలా ఇదవుద్దని చెప్పి అర్థం కావట్లేదు. చూశారు కదా లారీ ఎలా గుద్దుకున్నాయో. నాకు అనిపించింది ఒకవేళ ఎలా తోలమంటే గుద్దుకొని ఉంటారు వాళ్ళిద్దరు కూడా అనుకున్నాను. చూడండి ఎలా వస్తున్నారు. బస్సు ఏమో బైక్ని క్రాష్ చేస్తుంది. అది క్రాష్ చేస్తానుందో కార్ అతను వచ్చేస్తున్నారు. చూశారు కదా అప్పుడు అలా ఉంది రోడ్ల మీద పరిస్థితులు. లోడింగ్ పాయింట్లోకి అయితే వచ్చేసాను. మన మిషన్ అయితే లోడ్ వేస్తుంది. కొత్త ఆపరేటర్ అనమాట. తెలుగు కాదు, హిందీ. ఇదిగోండి మన 1649 ఈ 2 బళ్ళు కూడా ఇక్కడే ఉన్నాయి. ఫోన్ చేసి అయితే వర్క్ స్టార్ట్ చేసాం అనమాట. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసానండి.
ఈ రోడ్డు వర్క్ మనం చేసేది. ఇంతకుముందు షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత లోతు ఉంటుందో గొయ్య. వానాకాలం వస్తే ఇది పెద్ద చెరువులాగా మారిద్ది ఇక్కడ. ఈ రోడ్లో డైలీ తిరిగే వాళ్ళకైతే అర్థమైంది, డ్రైవర్లకి. అయితే ఈ రోడ్డు అంతా టార్చర్ రోడ్డు, ఇంకొక రోడ్డు ఉండదు. ఇటు వస్తే ఈ రోడ్డు, అటు కొండపల్లి వెళ్తే చంద్రాల రోడ్డు. 2 రోడ్లు కూడా మరీ టార్చర్ అనమాట. ఎటు వెళ్ళినా కానీ క్రషర్కి వెళ్ళి రావాలంటే టైం మొత్తం ఈ రోడ్లో తినేస్తుంది. షార్ట్ వీడియోలో చెప్పాను కదండి, 4 రోజులు డ్యూటీ చేశాను అన్నది షార్ట్ వీడియో ఉన్నది ఉండే. ఆ షార్ట్ వీడియోలో చెప్పాను టైం మొత్తం కూడా ఈ రోడ్లోనే వేస్ట్ అయిపోద్దని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తాను గోతులు. ఇదిగోండి పెద్ద పెద్ద గోతులు. ఈ వానాకాలం వస్తే టార్చర్ అనమాట ఈ రోడ్లో. మామూలు రోడ్డు కాదు ఇది, టార్చర్. టార్చర్ అంటే వానాకాలం కనపడుతుంది ఈ రోడ్లో. అంత దరిద్రంగా ఉంటుంది అనమాట ఈ రోడ్డు. ఏ కొండూరు నుంచి విసనపేట వచ్చే రోడ్డు ఇది. ఇప్పుడు మనం అన్లోడ్ చేసిన కాడి నుంచి వెనక్కి వెళ్తే అది ఇంకా దారుణంగా ఉంటుంది. ఇక బండి సాపీకి వెళ్తాను అనుకుంటుంది, టాప్ గేర్ పడదు, అంత దారుణంగా ఉంటుంది అనమాట. బాబాయ్ వెళ్ళి అన్లోడ్ చేస్తాడు అన్నమాట. ఇప్పుడు బాబాయ్ చెప్పాలి. ఎదరికెళ్తే ఉన్నారు, వెంకటేశ్వరరావును పవన్ ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఎదరికెళ్ళి అన్లోడ్ చేయి. డ్రైవర్కి అడ్రస్ చెప్పే లోపలనే ఈ ఆటో వాళ్ళు దారుణం అనుకున్నారు. ఓ వెనకాల వచ్చి ఆరరు, అన్లోడ్ చేయనివ్వరు, ఏం చేయనివ్వరు. ఏం తెలుసు మా బాధలో. 2-3 మనుషులు ఎక్కించుకుని ఓ రయ్యి తిరుగుతూ ఉంటారు. రేపటి నుంచి రోడ్డు పోతే మనల్ని కూడా తిరగనివ్వరు ఈ రోడ్లో. ఎదరికెళ్తే పోగులు కొట్టుంటాయి అనమాట. అక్కడ వరకు, అక్కడి నుంచి మనకి రోడ్డు ఇప్పుడు ఆపోజిట్ కొట్టుకొస్తున్నాం. మనకు రోడ్డు ఎక్కడి వరకు ఉందో అక్కడి నుంచి అయితే అన్లోడ్ చేసుకొస్తున్నాం అనమాట. కానీ చాలా సంతోషంగా ఉందండి ఈ రోడ్డు వరకు మేమే చేస్తున్నందుకు. 7 కిలోమీటర్లు ఎట్టగంట కష్టకు వస్తే ఈ రోడ్లో నుంచే వెళ్ళాలి కాబట్టి టైం మాకు చాలా కవర్ అయింది ఈ రోడ్డు పోస్తే. ఈ బొంకు దగ్గర అయితే మరీ దారుణం. ప్రస్తుతానికి అటు నుంచి ఈ బొంకు దాకా కొట్టుకొచ్చారండి మనోళ్ళు, నేను డ్యూటీలు దిగిన వాళ్ళు. మార్నింగ్ శ్రీరాము, విష్ణుబాబాయ్ అయితే ఒక ట్రిప్ వేసుకొచ్చారు కూడా, ఇక్కడ వరకు కొట్టుకొచ్చారనమాట. స్టార్టింగ్ ఎక్కడి నుంచో చూపిస్తాను. ఇదంతా అయిపోయింది గ్రావెల్ తోలడం. మయమయ్యాన ఒక పోకు పడుతుంది అనుకుంటా, తర్వాత కొట్టేస్తాను అన్నారు. శ్రీరామ్ కూడా వచ్చేసాడు. ఎదరా అవునన్నా వెంకటేశ్వరం ఉన్నాడు, మన 160 వెళ్ళింది, బాబాయ్ వెళ్ళాడు. అట్నుంచా అట్టే వస్తున్నారు. అయితే మన వాళ్ళు అన్లోడ్ చేసేలాగా ఎదరికెళ్ళి ఆ సెంటర్ నుంచి లెఫ్ట్ తిరిగి టీ తాగుతాను. మన వాళ్ళు వస్తారు. ఈ గొయ్య, ఈ కటింగ్ లో ఈ గొయ్యి గురించి లెఫ్ట్ గా రైట్ గా వెళ్ళాం అనుకోండి, ఆపోజిట్ వచ్చే వాళ్ళ మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. లేదు అటు నుంచి వచ్చేవాళ్ళు కొత్త వాళ్ళు అయితే ఈ గొయ్యి బడాలను దూకిచ్చేస్తానమాట. మరీ దారుణం అండి ఈ రోడ్డు. ఈ రోడ్డు వర్క్ అయిపోతే చాలు, చాలా హ్యాపీ. నేనైతే వరకు చాలా రోడ్లలో చేసాం కానీ వర్క్, కానీ ఈ రోడ్డు చేస్తుంటే మాత్రం చాలా సంతోషంగా ఉంది నాకైతే నిజంగా. ఎందుకంటే ఇది ఎప్పటి నుంచో పోయాల్సిన రోడ్డు, చాలా బట్టి పోయట్లేదన్నమాట ఈ రోడ్డు అయితే. వానాకాలం వస్తే మాత్రం ఆ పడిపోయిన వంతెన దగ్గర ఒకసాట, ఈ విసనపేట దాటం దగ్గర నుంచి మాకైతే టార్చర్ అనమాట. టైం మొత్తం ఈ రోడ్లోనే పోతాయి. ఈ గంపలగూడెం తిరగాలంటే ఇదో పెద్ద టాస్క్ మాకు ఈ రోడ్డు. ఎలా అంటే 2-3 వీడియోస్ చేశాను. 2-3 వీడియోస్లో కూడా ఈ రోడ్డు గురించి చాలా సార్లు చెప్పాను. ఇప్పుడైతే ఫైనల్లీ ఈ రోడ్డు అయితే వర్క్ చేసేది మేమే. ఈ రోడ్డు వర్క్ మేమే చేస్తున్నందుకు నాకైతే చాలా సంతోషంగా ఉందండి. ఎవరో లారీ డ్రైవర్ అవ్వాలని మాత్రం కలలు కనకండి. ఎందుకంటే లారీ డ్రైవర్ అనేవాడికి విలువ లేదు. ఓ టీ తాగుదామని ఆగినా, టిఫిన్ చేద్దామని ఆగినా, లేకపోతే ఏదైనా భోజనం పార్సల్ కట్టించుకుందామని ఆగినెవరో ఆ సైడ్న కొట్లు పెడతాం. ఆ కొట్టు ముందు ఆపొద్దని ఆడు, ఈ కొట్టు ముందు ఆపొద్దని ఈడు, ఇలా చేస్తా ఉన్నారండి. ఇప్పుడు ఈ కొట్టు దాటితే ఎదర కొట్టురాడు ఆపుదానికి ఆడు ఆపనివాడు. అర్థమవుతుందా మీకు? ఈ కొట్టు దాటి కొద్దిగా ముందుకెళ్ళిన తర్వాత ఆపామనుకోండి, ఆడు తీ అంటాడు, ఈడు తీ అంటాడు. టీ తాగుదాం అనుకుంటేనేమో ఆడు ఎదరపోని అంటాడు, ఈడు ఎదరపోని అంటాడు. రుబాబులు, రౌడీ ఈసాలు, దాదాగిర్లు. డ్రైవర్ అవుదామని కళ మాత్రం ఎవరో కనొద్దు. ఎందుకంటే దరిద్రమైన ఫీల్డ్ డ్రైవింగ్ ఫీల్డ్. లేబర్ నా కొడుకులా కష్టపడతాడు, రాత్రి పగలు నిద్రపోకుండా 48 గంటలు డ్యూటీ చేస్తాం. ఇంకా నెలలు డ్యూటీ చేసే లారీ డ్రైవర్లు ఉన్నారు. లైన్ పళ్ళకి వెళ్ళామనుకోండి వేరే రాష్ట్రాలకి, నెలలు చేయాలి డ్యూటీ. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. మేము ఎక్కడెక్కడి నుంచో వస్తాం. ఈ సెంటర్లో ఆపుకుని పలానా విసనపేట సెంటర్లో ఆగి ఏమైనా తిందాం, ఏమైనా తీసుకెళ్దాం, ఏమైనా తాగుదామని. అక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళు తయారవుతారు, ఇలాంటి ఎదవలు తయారవుతారు. తీ పోనీ ఎక్కడ పోనీయాలి?
ఆ రోడ్డు నాడు కొనేసినట్టు ఆ సైడ్న ఏదో ఒక కొట్టు పెట్టుకుని అటు పోనే తీసే అంటూ ఉంటారు. ఏంటంటే బాబు, లారీ డ్రైవర్కి టార్చర్ ఎప్పుడు పోద్ది. లారీ డ్రైవర్కి అంటూ ఒక అథారిటీ ఇవ్వాలి. ఎక్కడ నాగితే లారీ వాడిని తీయమన్న వాడిని కేసు పెట్టి కొట్టు తీపిచ్చేయాలి. అలా ఉండాలి. అలాంటి రూల్స్ వస్తే చాలా బాగుంటుంది. నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పటి నుంచో నేను క్లియర్ చేసిన దగ్గర నుంచి చూస్తున్నానండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఆగే ఉంటే తీ అంటాడు ఆ కొట్టుడు. దరిద్రమైన ఫీల్డ్ అంటే, వరస్ట్ ఫీల్డ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్. ఈ ఫీల్డ్లోకి ఎవరు మాత్రం రావద్దు. ఆల్రెడీ క్లీనర్స్ ఎవరు లేరు, బళ్ళు నేర్చుకునే వాళ్ళు ఎవరు లేరు, ఇక ఉండదు ఈ ఫీల్డ్. అప్పుడు చెప్ప చేత్తో పుచ్చుకుని ఎవడికి వచ్చిన రేషన్ బియ్యం వాడు తిని, ఆ రేషన్ బియ్యం తీసుకురావాలన్నా కానీ డ్రైవర్ కావాలిగా, అవి కూడా రావనుకుంటా. ఎవడ పంట ఆడు పండించుకుని, లేకపోతే ఏ ఊళ్ళో ఉన్న పంట ఆ ఊళ్ళో తిని, మిగతా దొరకని ఊళ్ళేమో ఇక భిక్షం ఎత్తుకుంటామే. మరీ రౌడీల్లా తయారైపోయి రోడ్ల మీద టీ నీళ్ళు కూడా తాగలేకపోతే డ్రైవర్ని. ఎందుకంటే ఈ ఫీల్డ్ దరిద్రమైన ఫీల్డ్. నైట్ అంతా విసనపేట రోడ్లోకి అయితే గ్రావులతో లేవండి. ఇప్పుడైతే గంపలగూడెం క్రషర్లోకి వచ్చి ఏలూరు ఎట్మిక్స్ తీసుకెళ్తున్నాను. ఆ బళ్ళన్నీ కూడా అక్కడ నేను చూపించాను కదండి, గ్రావుల్ రోడ్డు, దాంట్లోకి అయితే జిఎస్పి ఇంటర్వల్ అవుతున్నాయంట. ఇప్పుడు మనం కూడా అక్కడ తోలమంటారో లేకపోతే ఈ ట్రిప్ అన్లోడ్ చేసి మళ్ళీ క్రషర్కి రావాలో తెలీదు. రేపు నుంచి అయితే మాలు అక్కపాలెం రోడ్డుకి మొదలెడతారు అనుకుంటున్నాను. ఇక్కడ గంపలగూడెం క్రషర్ దగ్గరే ప్లాంట్ ఉందన్నమాట. ఈ ప్లాంట్లో నుంచి అయితే అక్కపాలెం రోడ్డు, లింగాల రోడ్డు, ఈ 2 రోడ్లకి అయితే ఇక్కడ నుంచే మిక్సింగ్ అవుద్ది. మన ప్లాంట్లో నుంచి తోలటానికి అయితే అక్కడ నుంచి లాంగ్ అయిపోద్ది, చాలా లాంగ్ అయింది. కాబట్టి ఇక్కడైతే ప్లాంట్ ఉందని చెప్పి ఈ ప్లాంట్ని అయితే మాట్లాడారు. మన పెద్ద విష్ణు బాబాయ్ అయితే ఇక్కడ బేబీ స్టాక్ పెడుతున్నాడు. నేను శ్రీరాము ఇక్కడ డబ్ల్యూఎంఎం లోడ్ చేసుకుని ఏలూరు వెళ్తున్నాం. ఆపరేటర్ ఎక్కడికి వెళ్ళినట్టున్నాడు, సైడ్ మిర్రర్లో కనపడుతుందా? ఆ మెషిన్ ఆపరేటర్ లేడు, ఎక్కడికి వెళ్ళాడు. అయితే పాయింట్లో పెట్టాను, క్రషర్లోకి వచ్చానండి. దీని వెనకాల ప్లాంట్ అదిగోండి, బేబీ స్టాక్ పెడుతుంది అనమాట. ఇక్కడ ప్లాంట్ వచ్చి అదే ఆ బెల్ట్ పక్కన కనపడుతుంది చూడండి, అది ప్లాంట్ అనమాట. బాబాయ్ వచ్చి స్టాక్ అక్కడ పెడుతున్నాడు అనమాట. ఇదే మన స్టాక్. ఇక్కడ నుంచి అది ప్లాంట్ అయితే ఇది మనం లింగాల రోడ్డుకి, అక్కపాలెం రోడ్డుకి అయితే ఇక్కడ నుంచే వేసుకెళ్తాం మాల్ అయితే. బేబీ వచ్చి ఇక్కడ స్టాక్ పెడుతున్నాడు విష్ణు బాబాయ్. ఆపరేటర్ అన్న అయితే వచ్చాడు, మన బండికి లోడ్ వేస్తున్నాడు. ఇప్పుడే వచ్చాడు అనమాట, లోడింగ్ స్టార్ట్ చేశాడు. శ్రీరామ్ అయితే బిల్లులు రాపిస్తున్నాడు. నేను కూడా ఇక్కడ లోడ్ వేసుకుని టాటా పెట్టుకుని బిల్లులు రాపించడానికి అయితే వెళ్ళాలి. మనల్ని కూడా ఇక్కడ బేబీ తోలమన్నారు, కానీ ఒక బండి అయితే సరిపోద్దంట. ఇక్కడ వెళ్ళి వేసుకొచ్చి అన్లోడ్ చేస్తున్నాడు. మొన్న డామ్ అని బాంబులు పెట్టి పేర్చారు చూడండి, ఎంత మెటీరియల్ కింద జారిందో. అసలు ఈ కొండ చూడండి ఎలా ఉందో. మన తరతరాలు తోలినా కానీ అవుతుంది ఇది కొండ. ఇప్పటి నుంచో నా చిన్నతనం నుంచి చూస్తున్నా, అప్పటి నుంచి ఇలాగే ఉంది. బిల్లులు రాపించుకుని అయితే ఇదిగో చూడండి, అక్కడ బిల్లులు రాపించుకుని చెక్ పోస్ట్ దగ్గరికి వస్తున్నాను. మన స్టీరింగ్ ఇది వరకు వంకరగా ఉండేది, ఈ మీటర్ బోర్డు మొత్తం కప్పేసి ఇది కిందకి ఇది పైకి వచ్చింది. ఈ పార్ట్ ఏమో కిందకి వచ్చింది, ఇదేమో పై పక్కకి వెళ్ళింది. మీటర్లు కనపడకుండా అలా ఉందన్నమాట. నేను డ్యూటీ ఎక్కేటప్పుడే సరి చేశారు మన అశోక్ బ్రో. అయితే స్టడీగా ఉంది. ఇలా ట్రాక్టర్లు ఉన్నాయి, ఈ ట్రాక్టర్లు కొట్టిన తర్వాత మనకి బిల్లు ఎంటర్ చేస్తారు. ఒక ట్రాక్టర్ అయింది, ఇంకో ట్రాక్టర్ ఉంది. ఇది ఎప్పటికైతే ఇక్కడేమో సిగ్నల్ ఉండదు, ఒక్కోసారి సిగ్నల్ ఉంటే ఒక్కోసారి ఉండదు. శ్రీరాము బిల్లులు రాపించుకుని వెళ్ళిపోయినట్టున్నాడు, బిల్లు ఎంటర్ చేసుకుని. ఎప్పుడు నైట్ టైం చూపిస్తుంటాను కదండి, వేరే డే టైం చూడండి. ఇదే అక్కడ వైట్ కలర్లో కనపడుతుంది చూడండి, ఆ బూతే చెక్ పోస్ట్ బూతు. ఇక్కడ ఎంటర్ చేస్తారన్నమాట, ఈ రూమ్లో ఎంటర్ చేస్తారు మనకు బిల్లులు. ఈ ట్రాక్టర్లో లోడ్ అయ్యి నాకంటే అక్కడ బిల్లులు రాపించేటప్పుడు బయలుదేరినాయి, పావుగంట ముందే వచ్చినాయి. అయింది ఇక్కడికి వచ్చిన తర్వాత 10 నిమిషాలుగా అయింది. వాచ్మెన్ బాబాయ్ వచ్చి ఇప్పుడు మన బండిని ఫోటో తీస్తాడనమాట. ఆ సీసీ కెమెరా తెలుసు కదండి, ఇంతకుముందు వీడియోలో చెప్పాను. డే టైం కాబట్టి క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి సీసీ కెమెరా ఎదురుగా ఇక్కడ సెంటర్లో పెడితే వచ్చి మన బండిని ఫోటో తీస్తారనమాట. ఇప్పుడు శనివారం దాటి నూజివీడికి వస్తున్నాం అనగా ఈ స్పాట్ అయితే చాలా డేంజర్ అనమాట. ఇదిగో తెలియదు, అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత క్రాషింగ్ చేస్తూ ఉంటారు. టర్నింగ్లు చూస్తున్నారు కదా, ఇటేమో రైట్ టర్నింగ్, అటేమో లెఫ్ట్ టర్నింగ్. ఈ టర్నింగ్లోకి వచ్చేటప్పటికి దీని వెనకాల నేను వెళ్తాను కదా, ఇప్పుడు సత్మాన్ క్రాష్ చేశాను అనుకోండి, అటు నుంచి వచ్చేవి మనకు కనపడవు. చూడండి, అటు నుంచి వచ్చేది మనకి కనపడదు. దీని వెనకాల ఉంటే మనకు క్లియరెన్స్ ఉండదు. అటు నుంచి కారు వస్తుందో, బస్సు వస్తుందో, లారీ వస్తుందో ఏది అది తెలియదు అనమాట.
ఇక్కడికి వచ్చేటప్పటికే నాకు 4-3 సార్లు చాలా పెద్ద పెద్ద ప్రమాదాలు తప్పినాయి. ఇద్దరైతే కారులో మీదకి వచ్చేసారు, ఒక లారీ ఒకటి మీదకి వచ్చింది. ఇక్కడ నేను డ్యూటీ ఎక్కి వెళ్ళేటప్పుడు చూపించాను కదండి ఈ రోడ్లోకి అయితే జిఎస్బి తోలుతాం అనమాట. ఫేవర్లో అన్లోడ్ చేస్తున్నాను బండి అయితే. ఈ అద్దం అయితే దిగట్లేదండి, స్విచ్ అయితే పోయినట్టుంది, లేకపోతే ఫీజు కొట్టేసిందో. గ్లాస్ అయితే దిగట్లేదు, ఇటు పక్కన వర్క్ చేస్తుంది, ఇటు పక్కన లేస్తుంది దిగుతుంది, ఇటు పక్క స్విచ్ వర్క్ చేయట్లేదు, దిగట్లేదు అనమాట. ఫేవర్లో అన్లోడ్ చేయడం కొద్దిగా కష్టంగా ఉందన్నమాట. పైన కరెంట్ వైర్లు చూడాలన్నా తలగా బయట పెట్టి ఫేవర్లో కరెక్ట్గా కాసిందా లేదని చెప్పి చూసుకోవాలన్నా కూడా కొద్దిగా కష్టం అవుతుంది అనమాట. మన వాళ్ళు అయితే దింపమని అడిగారు, ఇది పని చేయట్లేదని చెప్పి చూపించాను. ఏమైందో ఏంటో చూడాలి. సాయంత్రం ఫీజు ఏమైనా కొట్టేసాను. పని చేస్తుందండి, వీడియోలో చెప్పడం కావాల్సిన పని చేసింది. మార్నింగ్ నుంచి పని చేయలేదన్నమాట, ఇప్పుడు పని చేసింది. ఇది మెరాకిల్ జరిగినట్టుంది నాకైతే. ఈ రోడ్డు ఇలా అవుద్దని చెప్పి నేను కల్లో కూడా అనుకోలేదన్నమాట. గ్రావులు అయితే బాగా తోలారు, గ్రావులు కూడా చూడండి. అటు ఇటు సైడ్ మార్జిన్లు కానీ జిఎస్బి లాగి డబుల్ లాగితే హైవే రోడ్ లాగా అయిపోద్ది అనమాట. ఇది మళ్ళీ ఫేవర్లో ఒక లేపాలి. ఇప్పుడు సీతారాంపురం రోడ్లో అయితే జిఎస్బి ఇంటర్ వేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే నైట్ గంపలగూడెం వెళ్ళి వెట్ మిక్స్ చేసి ఉన్నారు. నేను శ్రీరాము కలిసి బయలుదేరాం. మన కోట శ్రీనివాసరావు 5988 పెద్దపల్లి 2 అయితే ముందు వెళ్ళిపోయినాయి అనమాట. నేను శ్రీరాము టోల్ గేట్ దగ్గర టిఫిన్ చేసి ఇప్పుడే బయలుదేరి అయితే వెళ్తున్నామండి. అయితే మళ్ళీ మార్నింగ్ కూడా అదే రోడ్లో జిఎస్బి ఉంటుంది. ఆ జిఎస్బి అయిపోయిన తర్వాత వెట్ మిక్స్ చేస్తారనమాట. మళ్ళీ దానిపైన వెట్ మిక్స్ ఒక లేయర్ ఉంటుందో 2 లేయర్లు ఉంటాయో తెలీదు. వెట్ మిక్స్ చేసిన తర్వాత ఫుల్గా వాటరింగ్ చేసి తొక్కుడు పడిన తర్వాత రోడ్డు రోలింగ్ చేసిన తర్వాత మాలేస్తారనమాట. మనకి ఇటు గంపలగూడెం సైడు లింగాల అక్కపాలెం రోడ్లు ఉన్నాయి కదా, ఈ రోడ్లలో అయితే మళ్ళీ మాల్ స్టార్ట్ చేస్తారు. ఆ గంపలగూడెం క్రషర్లో మధ్యాహ్నం చూపించాను కదా, రేపు కానీ ఎల్లుండి కానీ ఇక్కడ మాల్ స్టార్ట్ చేస్తారు. ఏందైనా బిల్లులు రాయలేదండి, అర్ధరాత్రి 12 అవుతుంది. ఏపీ 037 1300 3470 एम रमेश याद है नहीं है? नाम तो बराबर है। बंडी नंबर AP 39 WB 3988। अरे यार బిల్లులు రాసిన తర్వాత పట్టా కడతామంటే బిల్లు రాయకుండా ఆపేస్తావా? బిల్లు రాయకుండా ఆపేసాడండి. డైలీ పట్టా కడతాం మన బండికి, అలాంటి మన బండిని ఆపేసి బిల్లులు రాయకోకుండా పట్టా కడితే బిల్లులు రాస్తాం అన్నాడు. అదిగోండి పట్టా కట్టి మన కిషోర్ అన్నయ్య బళ్ళు ఇవన్నీ కూడా 3 బళ్ళు లోడ్ అయినాయి. మన బండి శ్రీరామ్ బండి పాయింట్లో ఉంది. పట్టా కట్టిన తర్వాత బిల్లు రాస్తాను అన్నాడు. శ్రీరామ్ బండి వస్తే 2 బళ్ళు కలిపి పట్టా కడదాం అనుకున్నాను, కానీ నువ్వు పట్టా కడితేనే బిల్లులు రాస్తాను అన్నాడు. పట్టా కట్టుకున్న తర్వాత బిల్లు రాస్తున్నాడు అనమాట. ఏలూరు 100 కిలోమీటర్ బిల్లులు రాస్తామైంది. గేట్ దగ్గరికి వెళ్ళి ఎంట్రీ చేయించుకోవాలి. ఈ సంతకం చేసేస్తే మన పని అయిపోయింది. ठीक है तो अपना मालिक को पूरा अप टू डेट करके देता गाड़ी उसकी। मालिक भी देखें. ఇవాళ బండి పట్టా వేసేకాడంటే గట్టిగా పట్టుబట్టారండి. చాలా మంది వేయకుండా వెళ్తున్నారు అనమాట. ఇక్కడ తండాల్లో అయితే రాళ్ళు కింద పడినా డస్ట్లు వేసినా వాళ్ళైతే కంప్లైంట్ చేస్తూ ఉంటారనమాట. క్రషర్లోకి వచ్చి బిల్లు రాసితే పని అయిపోద్ది. మళ్ళీ లోడింగ్లో ఉన్న బళ్ళన్నీ వచ్చి వాళ్ళు మాది ముందని గొడవలు అవుతాయి. సర్లే బిల్లు రాస్తే ఖాళీగా ఉందిగా, బిల్లు రాసేస్తే పని అయిపోద్ది అంటే మనోడు రాయనంటే రాయనన్నాడు. పట్టా వేస్తేనే బిల్లు రాస్తాను, లేకపోతే బిల్లు ఏమను అన్నాడు. సరేలే అని చెప్పి పట్టా వేసుకుని 1588 నా బండి 2 బళ్ళు కలిసి అయితే పట్టా వేసుకుని పట్టా కట్టిన తర్వాత బిల్లు రాసి ఇచ్చాడనమాట. ఇప్పుడైతే గేట్ దగ్గరికి వెళ్తున్నాను. గేట్ దగ్గరికి అయితే వస్తున్నాను. మనకు అర్థానికి పెట్టుకున్నది అయితే విరిగిపోయిందండి, తీసి పడేసాను.
ఫోను చేతితో పుచ్చుకుని తీయాల్సి వచ్చింది వీడియో. అందుకే ఎక్కువ శాతం తీయలేకపోయాను వీడియో. అంటే వెళ్ళిన రోడ్లలో కానీ అవన్నీ చూపించడం అయితే కుదరలేదు అనమాట. ఈ వీడియో అయితే ఇలా తీయాల్సి వచ్చింది. శౌర్యపురం బొంగులోకి అయితే వచ్చానండి. ఆయిల్ కొట్టేస్తున్నాను. ఇక్కడికి వచ్చేటప్పటికే టైము 4 అయింది, పావుతక్కువ. నిన్న నైటు తెల్లవారులు, ఈరోజు నైటు తెల్లవారులు, అసలు కళ్ళు ఆగట్లా, ఫుల్గా వచ్చేస్తుంది ఎవరైతే. ఆయిల్ కొట్టించుకుని 1 గంట అన్నా పడిపోవాలి. 2 రోజులు బట్టి నిద్ర లేదు. మనతో పాటు అయితే 4 శ్రీరామ్ కూడా వచ్చాడు. ఆ బండికి ఆయిల్ కొట్టించిన తర్వాత ఆ బండి కూడా కొట్టిస్తారు. దారి పొడుగుతో 3-4 సార్లు ఆపుకుంటూ రావాల్సి వచ్చింది. ఎప్పుడూ లేదు ఇంతలా. డీజిల్ కొట్టించుకుని అర్జెంటుగా 1 గంట నా స్లీప్ వేయాలండి బాబో. ఎప్పుడూ లేదు ఇంతలా. మరి దారుణం. 2 రేతులు 2 భాగాల్లో కూడా. మనోడు స్లోగా పెట్టాడండి. నువ్వు దేవుడు అనుకుంటాయా బాబు. ఎందుకంత స్లోలో పెట్టు? సరే నిద్ర వస్తుందో గంటన పడుకుందాం అంటే. నైట్ బొంకు దగ్గర డీజిల్ కొట్టించుకుని అక్కడే 1 గంట సేపు అయితే రెస్ట్ తీసుకుని మార్నింగ్ అయితే ఆఫీస్ దగ్గరకు వచ్చి బండి అంతా నీట్ గా కడిగి మినిమం మెయింటెనెన్స్ ఏమైతే ఉంటుందో డ్యూటీ దిగేటప్పుడు తెలుసు కదండి, A-Z అంతా మెయింటెనెన్స్ చేసి డ్యూటీ అప్ చెప్పి అయితే దిగిపోయాను. మన బండికి అయితే వెంకటేశ్వర అని వచ్చాడు. మనోళ్ళు డ్యూటీకి అయితే లోడింగ్ బయలుదేరిపోయారు అనమాట. ఈ వీడియో వచ్చి ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై డ్రైవర్.